18 సంవత్సరాల లోపు అమ్మాయి అంగీకారం ఉన్నా కేసు పడుతుందా? హనీ ట్రాప్ అంటే ఏమిటి? పోక్సో కేసుల్లో నిజంగా చట్టం ఎలా పనిచేస్తుంది? ఈ వీడియోలో పూర్తిగా సింపుల్గా తెలుసుకుందాం. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్. ఇది 18 సంవత్సరాల లోపు వారిని రక్షించడానికి 2012లో భారత ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక చట్టం. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 18 సంవత్సరాల లోపు మైనర్ ఇచ్చే అంగీకారం లేదా కన్సెంట్ చట్టపరంగా చెల్లదు. ఆమెకు ఇష్టం ఉంది అని చెప్పినా చట్టం దాన్ని నేరంగానే పరిగణిస్తుంది. ఒక మేజర్ అబ్బాయికి మైనర్ అమ్మాయికి మధ్య శారీరక సంబంధం, సోషల్ మీడియా చాటింగ్ లేదా పారిపోయిన సందర్భాల్లో పోక్సో కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇక హనీ ట్రాప్ అంటే కొందరు డబ్బు డిమాండ్ చేయడం, బ్లాక్మెయిల్ లేదా బెదిరింపులకు పాల్పడటం. దీనిని సాధారణంగా హనీ ట్రాప్ లేదా ఎక్స్టార్షన్ అంటారు. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, 2 కేసులు ఒకేసారి ఉండొచ్చా? అవును, పోక్సో విచారణ మరియు బ్లాక్మెయిల్ ఫిర్యాదు రెండు వేర్వేరు విచారణలుగా జరుగుతాయి. కోర్టు ప్రధానంగా వయస్సు ధృవీకరణ పత్రాలు, చాట్స్, కాల్ రికార్డ్స్, బ్యాంక్ లావాదేవీలు మరియు ఇతర సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. పోక్సో కేసులు చాలా సీరియస్. వీటికి ప్రత్యేక కోర్టులుంటాయి. నేరం నిరూపణ అయితే 10 ఏళ్ల నుండి జీవిత ఖైదు వరకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వెంటనే తీర్పు ఇవ్వద్దు. మైనర్ గుర్తింపును వెల్లడించడం లేదా పుకార్లు వ్యాప్తి చేయడం నేరం. నిజాలు కోర్టులోనే తేలుతాయి. చట్టం గురించి సరైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. చట్టబద్ధమైన సమాచారం కోసం నిపుణులను సంప్రదించండి. సురక్షితంగా ఉండండి.